నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ఇక బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రేవంత్ సర్కార్ తీరుపై ఇవాళ బీఆర్ఎస్ నిరసన తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కేటీఆర్ పిలుపు తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అన్న కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా విద్యా వ్యవస్థ సమస్యలు పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ సీఎం రేవంత్ పై మంత్రుల ఆగ్రహం ప్రజల దృష్టిలో చులకన చేస్తున్నారంటూ అసహనం కర్ణాటకలో విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు సీఎం కుర్చీలాటలో బిజీగా సర్కార్ వినాయక నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం శోభయాత్ర దారుల్లో రాకపోకలపై ఆంక్షలు అప్డేట్ చూస్తే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూను ఆవిష్కరించడంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎండగట్టాలన్నారు గులాబీ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులంతా ఎక్కడికక్కడ నిరసన తెలపాలని కోరారు కేటీఆర్ సచివాలయం తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేటీఆర్ తెలిపారు కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ సచివాలయం అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 జులైలోనే ఆ స్థలాన్ని ఎంపిక చేశారని గుర్తు చేశారు యావత్ తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా గౌరవించుకునేందుకు కేసీఆర్ ఎంపిక చేసిన స్థలానికి ఆమోదముద్ర వేసిందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని మండిపడ్డారు అటు కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపరిచేలా ఉందన్నారు కేటీఆర్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని తేల్చి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందు నుంచే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు కేవలం ఢిల్లీ బాసులు మెప్పు కోసమే తెలంగాణ ఆత్మను తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలు తెలంగాణ మనోభావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందడమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్న వాళ్లకు రాజకీయ సమాధే అన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి చర్యను యావత్ తెలంగాణ సమాజం చీదరించుకుంటున్నా సిగ్గు లేకుండా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులాములేనని తేలిపోయిందన్నారు తెలంగాణ ప్రజల ఢిల్లీ బాసుల అంటే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్ అంటారన్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని అన్నారు తెలంగాణ అస్తిత్వం
తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ మాత్రమే రాజీ లేని పోరాటం చేస్తోందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. అమరుల త్యాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టిన సచివాలయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు కూర్చుంటున్నారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ కట్టారన్న కారణంతో అమరజ్యోతి స్మారకాన్ని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు ఎవరూ చెరిపేయలేరని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ అమరుల త్యాగాన్ని తెలంగాణ సమాజం నిరంతరం స్మరించుకునే విధంగా, భావి తరాలు వారి యొక్క త్యాగాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగర నడిబొడ్డులో సాగర తీరాన తెలంగాణ సెక్రటరియట్కి ఎదురుగా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అమరజ్యోతిని నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. దీపం ఆకారంలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో ఈ దీపం ఆకారాన్ని చేసి దాంట్లో నుంచి జ్యోతి వెలిగిస్తున్నట్టుగా ఈ గొప్పగా కట్టడాన్ని చేసినాం. దీని ముందు ఇది 3.9 3.4 ఎకరాల్లో 3.5 ఎకరాలు దాదాపులో ఇంత గొప్పగా కట్టిన కట్టడాన్ని సంవత్సరమైంది ఇది ఇనాగ్రేషన్ చేసి. సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో తెస్తలేరు రేవంత్ రెడ్డి గారు. ఇది అంబేద్కర్ గారి విగ్రహం. మంచి లాన్స్తో బ్రహ్మాండమైన పార్కింగ్ స్పేస్తో దీంట్లో కూడా పార్లమెంట్ లాంటి భవనంలో ఓ మంచి ఫోటో గ్యాలరీ, 100 మంది కూర్చునేటువంటి ఒక థియేటర్. ఆ విగ్రహానికి పైకి 50 ఫీట్ల పైనుంచే విగ్రహం స్టార్ట్ అవుద్ది. ఆ 50 ఫీట్లు పైకి పోవటానికి 2 లిఫ్ట్లు. అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇంత అహంకారమా మీకు? మరి మీరు చెప్పుకునే ఆ పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి అంబేద్కర్ గారికి వెళ్ళి నివాళులు అర్పించను నేను అంటారా మీరు? ఎందుకు ఇంత? దయచేసి లేదు కేసీఆర్ కట్టినందుకే దాంట్లోకి ఎవరికి అనుమతి లేదు అని అంటున్నారా? కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడం ఎవరి వల్ల కాదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ 2 కట్టడాలకు ప్రజలను అనుమతించాలి తొందరలో, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయక తప్పదు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రోజురోజుకి పతనమవుతున్న విద్యా వ్యవస్థతో పాటు సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందన్న మాటలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి గత కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనావస్థకు చేరుకుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు. రేవంత్ సర్కార్ వచ్చాక గురుకులాల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఎవరెస్టు శిఖరమంత ఖ్యాతి గడించిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో సమస్యలకు నిలయంగా మారాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో కృషి చేసి పటిష్టపరిచిన గురుకులాలను కాంగ్రెస్ 9 నెలల్లోనే ధ్వంసం చేసిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను సంక్షోభ హాస్టల్గా మార్చిందని విమర్శించారు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు 715 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రుల పాల్గాగా 40కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై సహచర మంత్రులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అమాత్యులతో ఆయన చెప్పేదొకటి, బయట చేసేది మరొకటి. ప్రభుత్వ నిర్ణయాల వెల్లడిలో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారని మినిస్టర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల దృష్టిలో తమను చులకన చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. నేతల మధ్య పెరుగుతున్న అగాధంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన కేబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారంటూ గాంధీ భవన్ లో చర్చ జోరందుకున్నది. ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు మంత్రులకు తెలియకుండానే జరిగిపోతున్నట్టు సమాచారం. ప్రజల దృష్టిలో మంత్రులను జీరోలను చేస్తూ సీఎం తానొక్కడినే హీరో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని మినిస్టర్లు వాపోతున్నారు. ఇందుకు పలు సంఘటనలను ఉదాహరిస్తున్నారు.
ఏర్పడిన తర్వాత డీజీపీ నియామకంపై సీఎం పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సివి ఆనంద్ పేరును ప్రస్తావించగా మంత్రులంతా అందుకు అంగీకరించినట్టు సమాచారం. కానీ ఆ మరుసటి రోజు డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైడ్రా ఏర్పాటు వంటి కీలక నిర్ణయం కూడా మంత్రులెవరికీ తెలియదట. అంతేకాదు, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ, రుణమాఫీ, కరెంటు కోతలు, 6 గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలే మంత్రులకు తెలియకుండానే జరిగిపోయాయన్న చర్చ జరుగుతోంది. చాలా నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత లేదా పేపర్లు, టీవీల్లో చూసి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందని ఓ కీలక మంత్రి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ బిడ్డలను కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పదవులు కట్టబెడుతూ ఉత్తర్వులు వచ్చేదాకా తమకు తెలియటం లేదని మంత్రులు రగిలిపోతున్నారట. మాట మాత్రమైనా చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని సంబంధిత శాఖల మంత్రులు కుతకుతలాడిపోతున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారని సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. సమైక్య పాలకులను తలదన్నేలా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులన్నీ తన ఇష్టానుసారం తన ఇష్టమైన వారికే కట్టబెడుతూ సీఎం తమ ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారని సమాచారం. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకునే అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అతి తెలివిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. మంత్రులను ముందుకు ఎగదోసి వారితో మాట్లాడిస్తూ ప్రజల స్పందనను బట్టి తర్వాత సీఎం మాట్లాడుతున్నారని చెబుతున్నారు. రుణమాఫీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కౌశిక్ రెడ్డి, గాంధీల వివాదంపై తొలుత మంత్రులను ముందుకు తోసినట్టు తెలిసింది. మంత్రులకు ఇష్టం లేకపోయినా వారితో మీడియా సమావేశాలు పెట్టించి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని చెబుతున్నారు. తీరా మంత్రులు మాట్లాడిన తర్వాత వారికి పూర్తి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతున్నది. సీఎం తీరు వల్ల తాము ప్రజల్లో చులకనవుతున్నామని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమతో ఒక విధంగా మాట్లాడించి ఆయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ తమను పిచ్చోళ్లను చేస్తున్నారని వాపోతున్నారట. అరికెపూడి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే అని మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క చెప్పగా రేవంత్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన వారేనని చెప్పుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ ఓళ్లేనంటూ కుండబద్దలు కొట్టారు. రుణమాఫీ పూర్తి కాలేదని తాము చెబుతుంటే సీఎం మాత్రం పూర్తయిపోయిందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం మాటలు, చర్యల వల్ల రైతుల దృష్టిలో తాము విలన్లుగా మారిపోతున్నామని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన హత్యకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అందులో భాగంగానే కాంగ్రెస్ రౌడీలను తన ఇంటిపైకి పంపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకేమైనా జరిగితే ముఖ్యమంత్రిదే బాధ్యతన్న కౌశిక్ రెడ్డి రేవంత్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ, హోం సెక్రటరీ చర్యలు తీసుకోకపోతే గవర్నర్ను కలుస్తామన్నారు. ఇక సీఎం రేవంత్ ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తేల్చి చెప్పారు. హామీలన్నీ అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కౌశిక్ రెడ్డి. ఏమని చెప్పిండు? స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా స్వయంగా ఒక ముఖ్యమంత్రియే ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారని నేను అంటా ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని, హోం సెక్రటరీ గారిని
దీని మీద స్పందించాలని నేను కోరుతా ఉన్నాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించినా అని బహిరంగంగా చెప్తున్నా. మీరు స్పందించకపోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేయాలో కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి. ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, పువ్వాడ అజయ్ గారిని, నన్ను అదే కారులో ఉంటాం, ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ తీరుపై ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 9 నెలల పాలనలో కాంగ్రెస్ ఎంతో విధ్వంసం సృష్టించిందంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బాగోగుల గురించి ఆలోచించి ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చురుకలంటించారు. మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం. మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు. తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరే ఉసుగోల్పి నేనే దండిచ్చినా అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది? వీధి రౌడీలు అందరూ కూడా రేపు పొద్దున రాజకీయ నాయకులు అవుతారు. మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేసీఆర్ అంత గొప్పవాడు అవసరం లేదు, మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు మీరు కేసీఆర్ అంత గొప్పవాడు. కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాను. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక చిన్న విజ్ఞప్తి, మీరు గమనించి చూస్తురో లేదో, మీరు ఇటు పనికి రాకుండా పోయారు, అటు పనికి రాకుండా పోయారు. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులే చెప్తున్నారు, ఇంకా ఆయన బీఆర్ఎస్ అంటాను, మీరేమో ప్రజల అభివృద్ధిని అంటే మా నియోజకవర్గ అభివృద్ధిని కాపాడడానికే పోయినాము అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా గాంధీ గారికి, దాన నాగేందర్ గారికి ఒకసారి పత్రికా ముఖంగా, అంటే వాళ్ళకి తెలుసో తెలియదో, తెలిసి తప్పు చేసిరో తెలియక తప్పు చేసిరో కానీ మరొక్కసారి చెప్తున్నా, మీరు ఒక్కసారి గమనించండి. మీరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అందులోకి పోయి మీరు అంటున్నారు తప్పించి, ఎందుకంటే అందులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరని అంటురా? వాళ్ళకి తెలుసు ఏదో గాలికి గెలిచినాం, నెక్స్ట్ టైం మేము రాము, ఎట్లయినా కేసీఆర్ గారే వస్తారంటని. మీరేమో మా గుర్తు పైన గెలిచి మీరు ఈరోజు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా యూజ్ చేసుకుంటారు మిమ్మల్ని. అరే వీళ్ళు బీఆర్ఎస్ పైన గెలిచిరు, వీళ్ళదే చింతపండు అవుతుంది తప్పించి మాది పోయేది ఏముంటుందండి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఆ చింతపండు అని అర్థం వాళ్ళిద్దరికి ఎవరిదిస్తుంది? లేకుంటే వీళ్ళు సంపాదించుకొనికి పోయిరా, వీళ్ళ కూలగొట్టకుండా చూసుకోవడానికి పోయిరా? మరొక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో మూసుకొని కూర్చుంటారు, మీరేమో మా పార్టీ గుర్తుపైన గెలిచి మీరేమో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అడ్డగోలి దాడులు చేయడానికి చూస్తున్నారు. ఇదొకటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే వివేకానంద. రాష్ట్రంలో అరాచక పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
హామీలపై బీఆర్ఎస్ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హింసకు ముఖ్యమంత్రి కారణమని చెప్పారు. శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి గత 9 నెలలుగా 1900 లైంగిక వేధింపులు, దాదాపు 2600 హత్యలు రాష్ట్రంలో జరిగాయి. దాంట్లో రాజకీయ ప్రేరేపిత దాడులు గాని హత్యలు కూడా అనేకముని అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో మరి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక భావన ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే మరి కుక్కతోక నమ్ముకొని పోతే మరి గోదావరి ఈనెట్నే అన్నట్టు మరి బాయిల పడ్డట్టు 10 మంది ఒక ఎమ్మెల్యేలు బాయిల పడ్డట్టు అని భావించి భద్రతా భావంతో ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితితోని ఈరోజున సంగతి స్పష్టంగా ఏర్పడ్డది. ఇలాంటి హత్యలకి, దాడులకి ప్రత్యక్ష కారణం బాధ్యత గల పదవులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిదని చెప్పి చెప్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన, అరాచక పాలనకి తెరలేపినారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోలేము, రుణమాఫీ చేయలేము, రైతు బంధు ఇవ్వలేము, అనేక వాగ్దానాలు చేసి ఇయ్యలేక పక్కదో పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్ష కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో గణనాథుల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్లో మొత్తం 465 క్రేన్లు ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో సుమారు 1,00,000 వరకు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. అటు శోభయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు ట్యాంక్ బండ్పై జలమండలి తాగునీటి సరఫరా చేయనుంది. పోలీస్, జీహెచ్ఎంసీ నిర్వహణ కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనాన్ని నిర్వహించనున్నాయి. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डि. గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాల్లో పూజలందుకున్న గణనాథులు ఇక నిమజ్జనానికి బయలుదేరనున్నారు. గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్ సాగర్ తీరమంతా ఇప్పటికే సందడిగా మారిపోయింది. నగరం నలుమూలలా నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 465 క్రేన్లు, హుస్సేన్ సాగర్ వద్ద 35 క్రేన్స్ సిద్ధంగా ఉంచారు. జీహెచ్ఎంసీ నుంచి 15,000 మంది సిబ్బందిని నిమజ్జనం కోసం మోహరించారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. రాజధానిలో వినాయక నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు గణనాథులను నిమజ్జనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్పై నిమజ్జనాల ఒత్తిడిని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్, పూల్ పాండ్స్ ను సిద్ధం చేశారు. వాటి దగ్గర 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు నిమజ్జనాలు లేట్ కాకుండా పెద్ద సంఖ్యలో భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. పూజా సామాగ్రి వ్యర్థాలను తొలగించేందుకు సుమారు 15,000 మంది సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 1,00,000 వరకు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. అందుకు తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేశారు. 6 జోన్లలో 5 పెద్ద చెరువులతో పాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశారు. సమీపంలోని చెరువులతో పాటు 3 రకాల పాండ్స్ ను తీర్చిదిద్దారు. పోర్టబుల్, ఎక్సావేషన్, బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 12, చార్మినార్ జోన్ 10, ఖైరతాబాద్ జోన్ 13, శేర్లింగంపల్లి జోన్ 13, కూకట్పల్లి జోన్ 11, సికింద్రాబాద్ జోన్లో 12 తాత్కాలిక పాండ్స్ ను నిమజ్జనానికి సిద్ధం చేశారు. పోర్టబుల్ 24, ఎగ్జావేషన్ 20, బేబీ పాండ్స్ 27 కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిలో 3 అడుగుల విగ్రహాల నుంచి సుమారు 6 అడుగుల విగ్రహాల వరకు నిమజ్జనం చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. బేబీ పాండ్స్ వద్ద ఒక్కో పాండ్ కు 16 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ అక్కడికి వచ్చే మట్టి విగ్రహాలు, పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేసి మరుసటి రోజు వాటిని బయటకు తీసి వాహనాల్లో తరలించనున్నారు. అలాగే ఎప్పటికప్పుడు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత కోసం షిఫ్ట్కు 8 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు. బేబీ పాండ్స్, పోర్టబుల్ పాండ్స్ లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపడమే కాకుండా రోజు విడిచి రోజు నీటిని బయటకు పంపిస్తూ పరిశుభ్రమైన నీళ్లలో నిమజ్జనాలు జరిగేలా చూస్తున్నారు. మరోవైపు సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ నగర్, బహదూర్పుర, మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాటికి సమీపంలో గతంలో తయారు చేసిన బేబీ పాండ్స్ ను నిమజ్జనానికి సిద్ధం చేశారు.
ఎల్బీనగర్ జోన్లో చెర్లపల్లి చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్, పెద్ద చెరువు వద్ద బేబీ పాండ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే చార్మినార్ జోన్లో పత్తికుంట, రాజన్న బావి, ఖైరతాబాద్ జోన్లో నెక్నాంపూర్, నెక్లెస్ రోడ్, శేర్లింగంపల్లి జోన్లో దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల చెరువు, గోపి చెరువు, గంగారం చెరువు, కైదమ్మకుంట, గురునాథం చెరువును నిమజ్జనానికి రెడీ చేశారు. ఇక రాయసముద్రం, కూకట్పల్లి జోన్లో మల్లకత్వా చెరువు, మూసాపేట్, బాలాజీనగర్, బోయన చెరువు, ప్రగతి నగర్ చెరువు, అల్విన్ కాలనీ, హైదర్ నగర్, వెన్నెలగడ్డ చెరువు, సుభాష్ నగర్ లింగం చెరువు, అల్వాల్ కొత్త చెరువు దగ్గర నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సికింద్రాబాద్ జోన్లోని సంజీవయ్య పార్క్, సఫీల్గూడ, బండ చెరువుల వద్ద ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ ను నిమజ్జనాల కోసం ముస్తాబు చేశారు. బేబీ పాండ్స్ లో ఉన్న నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలని, అందులో పూజా సామాగ్రి పడేయకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించింది జీహెచ్ఎంసీ. ఎప్పటికప్పుడు విగ్రహాలను తొలగిస్తూ పాండ్స్ ను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం, ఎన్టీఆర్ మార్గు మీదుగా సాగుతుంది. ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. ఇకపోతే వినాయక నిమజ్జనం కోసం జలమండలి రెడీ అయింది. శోభాయాత్ర అంతటికీ జలమండలి తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే 122 వాటర్ క్యాంపులు, 35 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. నగరంలో గణేష్ శోభాయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు ట్యాంక్ బండ్, అంబేద్కర్ సచివాలయం, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వాటర్ క్యాంపులు అందుబాటులో ఉంటాయి. వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అందరికీ సెలవులను రద్దు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. శోభాయాత్రలో మహిళలకు ఇబ్బంది కలగకుండా షీ టీమ్స్ అందుబాటులో ఉంటాయి. ట్యాంక్ బండ్ పరిసరాల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి నోడల్ అధికారులను నియమించారు. ఏరియాకు ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు. ఎప్పటికప్పుడు క్లోరిన్ లెవెల్స్ పరీక్షిస్తారు. అధికారులు అవసరమైన సమయాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తారు. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో సివరేజీ ఓవర్ఫ్లో సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపడతారు. సివర్ జెట్టింగ్ మిషన్లు అందుబాటులో ఉంచారు. పోలీస్, జీహెచ్ఎంసీ నిర్వహణ కమిటీలు సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తారు. మొత్తం మీద గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగరంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రకరకాల మండపాల్లో పూజలందుకున్న గణపయ్యలు ఇక నిమజ్జనానికి బయలుదేరనున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యంగా శోభయాత్ర రూట్లలో ఆంక్షలు కొనసాగనున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ప్రధాన శోభయాత్ర కొనసాగనుంది. ఇలాగే ఇతర మార్గాల్లోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభయాత్ర జరిగే రూట్లలో ఇతర వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శోభాయాత్ర మొదలైన 2 గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామన్నారు. నిమజ్జన బందోబస్తుకు 25,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగనుంది. బాలాపూర్ నుంచి వచ్చే గణేశుడి శోభాయాత్ర చాంద్రాయన్ గుట్ట, ఫలక్నమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నాగులచింత, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వరకు ప్రధాన శోభాయాత్ర జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు వచ్చే శోభాయాత్ర ఆర్బీ రోడ్, ఎంజే రోడ్, కర్బాల మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగుట్ట క్రాస్ రోడ్, హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి ప్రధాన యాత్రలో కలుస్తాయి. చిలకలగూడ వైపు నుంచి వచ్చే యాత్ర గాంధీ దవాఖానా వద్ద నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్,
నారాయణగూడ ఫ్లైఓవర్, నారాయణగూడ వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీకి కలుసుకోవాలి. ఉప్పల్ వైపు నుంచి వచ్చే గణనాథుడు శ్రీరమణ జంక్షన్, 6వ నెంబర్ జంక్షన్, తిలక్ నగర్, శివం రోడ్, ఎన్సిపి, విద్యానగర్ టీ జంక్షన్, హిందీ మహావిద్యాలయ, ఫీవర్ ఆస్పత్రి, బర్కత్పుర, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్స్ వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే ర్యాలీలో కలుసుకోవాలి. అలాగే దిల్సుఖ్ నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్ వైపు నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాలు, ముసారాంబాగ్, అంబర్పేట్ మీదుగా హిమాయత్ నగర్ వైపుకు వెళ్లి ప్రధాన ర్యాలీలో కలుసుకోవాలి. అలాగే తార్నాక నుంచి వచ్చే వాహనాలు ఫీవర్ ఆస్పత్రి వద్ద నుంచి ప్రధాన ర్యాలీలో కలుసుకోవాలి.